నీ పాదాలని శ్రీహరి రక్షించుగాక, మోకాళ్లను మణిమంతుడు రక్షించుగాక, తొడలను యజ్ఞపురుషుడు రక్షించుగాక, కటి ప్రదేశాన్ని అచ్యుతుడు రక్షించుగాక, ఉదరాన్ని హయగ్రీవుడు రక్షించుగాక. ఇలా ఒక్కొక్క దేవతల్ని ఆహ్వానం చేస్తూ ఈ అందరి దేవతలు మా కృష్ణుడిని రక్షించాలి అని చెప్పి కొన్ని శ్లోకాలు చెప్తారు. మొత్తానికి ఒక 7 శ్లోకాలు ఉంటాయి. వీటిని కవచ సూక్తము అని చెప్పి అంటారు. చిన్నపిల్లలకి ఎప్పుడన్నా ఏదన్నా దోషం కనుక ఉంటే ఈ కవచ సూక్తం కనుక చదివితే ఆ పిల్లల్లో ఉండేటువంటి దోషాలు పోయి వాళ్ళకు ఉండేటువంటి ఏదన్నా దృష్టి దోషం కానీ ఇంకోటి కానీ అది దూరం అవుతుంది అని చెప్పి ఈ కవచ సూక్తం ఆ పిల్లల దగ్గర చదవటం అనేటువంటిది ఒక మంచి సాంప్రదాయంగా మనకి వచ్చినటువంటి విశేషం అన్నమాట. సరే, ఇప్పుడు ఇంత పెద్ద శరీరంతో పడిపోయి ఉన్నది కదా ఈ రాక్షసి. పడిపోతే ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని ఒకసారి దహించి వేయటానికి వీలు కాదుగా. అందుకని గండ్రగొడ్డళ్ళు పట్టుకొని ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క భాగాన్ని కట్ చేసుకుంటూ వచ్చారు, ముక్కలు ముక్కలుగా చేశారు. చేసి ఈ భాగాలన్నింటినీ కూడాను అగ్నిలో వేస్తున్నారు. వేస్తూ ఉంటే ఆ అగ్నిలో నుంచి అద్భుతమైనటువంటి సుగంధం పైకి వస్తున్నదిట. ఆశ్చర్యపోయారు వీళ్ళు. ఇదేమిటి, రాక్షసిని తీసుకుపోయి మనము మంటల్లో వేస్తూ ఉంటే కంపు కొట్టాలి కదా, మామూలు మనుషుల శరీరమే కంపు కొడుతుంది, అట్లాంటిది రాక్షస అంటే ఎంత దుర్మార్గం ఉంటుంది. అది ఎన్ని రకాల మాంసాలు తిని ఉంటుంది. ఈ మాంసాలన్నీ కంపు రావాలిగా అక్కడి నుంచి, కానీ ఏమీ రావట్లేదు. ఎంతో సుగంధంగా భరితంగా ఉందిట. అది ఏమిటి కారణము అనంటే, ఏ పరమాత్మ యొక్క పాదాలనైతే ఆశ్రయించటానికి బ్రహ్మాది మునులందరూ నిరంతరము తపస్సు చేస్తూ ఉంటారో అలాంటి పాదాలతోటి ఈయన ఆ పాలు తాగేటువంటి సమయంతో ఎన్నిసార్లు ఆమెను కొట్టుంటాడు చెప్పండి. అవునా? పాలు తాగేటప్పుడు పిల్లోడు ఊరికే తాగడుగా, కాళ్ళు ఇట్టిట్ట కొట్టుకుంటూ తాగుతాడు కదా. అలాగ కాళ్ళు కొట్టినప్పుడు ఎన్నిసార్లు ఈమె శరీరానికి ఆ స్వామి యొక్క పాద స్పర్శ తగిలి ఉంటుంది. మన జన్మ మొత్తానికి ఒక్కసారి ఆ పాదాలని తాకే అదృష్టం దొరికితే చాలు అనుకుంటుంటే ఇన్నిసార్లు పాదాలని తాకేటువంటి అదృష్టం దానికి పట్టిందంటే దాని యొక్క జన్మ ఎంత ఉత్కృష్టం అయి ఉండాలి, ఎంత గొప్పదై ఉండాలి. అంతేకాదు, పరమాత్మకే స్తన్యాన్ని ఇచ్చి పరమాత్మకే తన పాలని ఇవ్వగలిగినటువంటిది గనక ఈ పూతన పొందినటువంటి భాగ్యం అంతా ఇంత భాగ్యం కాదయ్యా. అటువంటి అద్భుతమైనటువంటి భాగ్యాన్ని పొందింది పూతన అని చెప్పి శుకమహర్షి పరీక్షిన్ మహారాజుకి తెలియజేస్తూ ఉన్నారు. కిం పునఃశ్రద్ధయా భక్త్యా కృష్ణాయ పరమాత్మనే యచ్చన్ ప్రియతమం కింను రక్తాస్తన్ మాతరో యథా అన్నారు. ఇక్కడ అమ్మో పూతనకి అంత భాగ్యం కలిగిందా అని మీరేం అనుకోక్కర్లా. ఎందుకని? పూతన ఏమి ఇష్టపడి ఇచ్చింది? ఆ పాలని సంహరించాలని చెప్పి ఇచ్చింది. సంహరిద్దామనేటువంటి దుర్బుద్ధితో పాలనిచ్చినటువంటి పూతనకే ఇంత భాగ్యం కలిగితే నిజంగా శ్రద్ధతో మీరు భగవంతుడికి కనుక పాలన సమర్పిస్తే అప్పుడు మీకు ఎంత పుణ్యం వస్తుందో ఆలోచించుకోండి అంటున్నాడు సుఖమహర్షి. అవునా కాదా? దుర్మార్గమైన బుద్ధితో ఇచ్చిన వాడికే ఇంత గొప్ప పుణ్యం అయితే మంచి ఆలోచనతో మనం భగవంతుడికి నివేదన చేస్తే అంతకు మించినటువంటి పుణ్యం వస్తుందా రాదా? కనుక భక్తుడైనటువంటి వాడు ఈ విషయాన్ని తెలుసుకోవాలి అంటున్నాడు.